రామాయణ ఉత్తరకాండ 50 సర్గ. ఇక్కడ సీతాదేవిని కాదు, ముందు ముందు మీ అందరినీ కూడా విడిచిపెట్టగలడు శ్రీరాముడు అని సుమంత్రుడు లక్ష్మణుడికి చెప్పటం. దృష్ట్వా తు మైథిలీం సీతాం ఆశ్రమే సంప్రవేశితాం సంతాపం ఆగమత్ఘోరం లక్ష్మణో దీనచేతనః. జనకుని కూతురైన సీతాదేవిని వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంలో చేరినట్టు తెలుసుకుని లక్ష్మణుడు తీవ్రమైన బాధలో ఉన్నాడు. మనసు అంగీకరించట్లేదు, కానీ రాముడు ఆజ్ఞను పాటించాలి అందుకుని బాధలోనే ఆ దీనాతి దీనంగా పైగా గర్భస్థ స్త్రీని వదులుతున్నాడు. పైగా అపవాద పడింది, కానీ ఆవిడ మచ్చలేని చరిత తెలిసినవాడు, దగ్గరగా అవన్నీ చూసినవాడు, అందుకుని ఇంకా బాధగా ఉన్నది, పరితపించిపోతున్నాడు. పైగా ఇది నేను చెయ్యవలసి వచ్చింది అని. అప్రవిచ్చ మహాతేజ సుమంత్రం మంత్రసారథిం సీతా సంతాపజం దుఃఖం పశ్య రామస్య సారథి. ఆయన ముఖము ఇంత దీన ఆవరించి ఉన్నది. మహాబలశాలి అయిన లక్ష్మణుడు మంత్రాంగమును నేర్పుటలో దిట్ట, సారథి అయిన సుమంత్రుడితో మళ్ళీ ఇలా చెప్తున్నాడు. అంటే అన్నీ తెలిసినవాడు సుమంత్రుడు ఎలా అయితే సరైన సమయంలో అందరికీ తగినట్టుగా వ్యవహరించటము, సలహాలు కూడా ఇవ్వటంలో కూడా చాలా జ్ఞానం కలిగినవాడు, అందుకే మంత్రుల్లో కూడా దిట్ట అయినవాడు. తథో దుఃఖతరం కిన్ను రాఘవస్య భవిష్యతి పత్ని శుద్ధ సమాచార విసృజ్య జనకాత్మజాం. సారథి రామచంద్ర ప్రభు ఇప్పటి నుంచి సీతాదేవి ఎడబాటు వలన తీవ్రమైన దుఃఖాలు సంభవించిపోతున్నాయి సుమా. రఘురాముడు పవిత్ర చరిత్ర కలిగిన తన ధర్మపత్ని అయిన సీతాదేవిని పరిత్యజించవలసి వచ్చింది అని బాధపడుతూనే ఉన్నాడు. ముగ్గురు కలిసే వెళ్ళారు, కానీ వెళ్ళేటప్పుడు చెప్పలేదు, వెళ్ళాక సీతను అక్కడ విడిచిపెట్టేటప్పుడు చెప్పలేదు, విడిచిపెట్టి వచ్చాక సారథికి అప్పుడు చెప్తున్నాడు లక్ష్మణుడు. వ్యక్తం దైవాదహం మన్యే రాఘవస్య వినాభవం వైదేహ్య సారథి నిత్యం దైవం హి దురత్రిక్రమం. ఆ ప్రభువుకి ఇంతకంటే ఇంకా దుఃఖం ఏముంటుంది? ప్రాణానికి ప్రాణంగా చూసుకునే భార్య, పైగా గర్భవతి, ఇప్పుడు ఈ సమయంలో ఎడబాటు కలిగింది. ఇంతకు మించిన దుఃఖం రాముడికి లేనే లేదు. రాజ్యం పోయినప్పుడు దుఃఖం అనిపించలేదు, సీత అపహరణ జరిగినప్పుడు ఎలా అయితే పరితపించాడో దగ్గర నుంచి చూసినవాడు లక్ష్మణుడు. అలాంటి నిందాభరితమైన చరిత్ర ఉంటే రాముడు ఎందుకు అంత కష్టపడతాడు? ఇంత యుద్ధం ఇన్ని కష్టాలు పడి ఎందుకు చేస్తాడు? అలాంటిది కాదు. మరి అలాంటిది కానప్పుడు ఇప్పుడు ఎందుకు వదిలేశాడు? కానీ ఇప్పుడు రాజుగా ఉన్నాడు. యథారాజా తదా ప్రజ అన్నట్టుగా రాజు అక్కడ ధర్మమైన మార్గాన్ని ఆచరిస్తూ వాళ్ళని ఆచరింప చేసేలాగా ఆ నియమ నిబంధనలకి కూడా కట్టుబడి ఉండాలి. ఆ కారణం చేత ఆ ప్రభువుకి ఇంతకంటే దుఃఖం ఏదీ లేదు. సారథి శ్రీరాముడు సీతాదేవికి దూరంగా గడపవలసి రావటం ఇది విధి యొక్క విలాసము అని నాకు అనిపిస్తుంది. ఎంతటి వారికైనా సరే విధి నిర్ణయాన్ని ఉల్లంఘించటానికి వీలు లేదు. చాలా నిర్ణయాలు మనం తీసుకుంటాం, ఇలా ఉండాలి అలా ఉండాలని కృషి చేస్తాం, అందరూ కష్టపడతాం, అందరూ చేస్తాం, కానీ అన్నీ అలాగే అనుకూలంగా మనం అనుకున్నట్టే ఉన్నాయా? కొంతమందికి అనుకున్నట్టుగా అన్నీ అయ్యే కొలది తెలియకుండా మళ్ళీ వికారాలు వస్తాయి. ఎందుకు? నేను అనుకున్నట్టే జరిగిపోతుంది, నేను ఇలా అనుకుంటే ఇలాగే జరిగిపోతుంది అని అనుకుంటాం. కొన్నేళ్ళు గడవచ్చు అలాగా, కానీ ఒక్కసారిగా విధి యొక్క నాటకం ఆడుతుంది. అందులో మనం అందరం కూడా కీలు బొమ్మలమే. ఎందుకంటే దాన్ని నువ్వు తట్టుకోవాల్సిందే తప్పితే దాన్ని తప్పించుకుని పారిపోదే అవకాశం కూడా నీకు లభించదు. నీ అన్నవారే నిన్ను చీదరించుకోవటం, నీ అన్నవారే నిన్ను దూరంగా పెట్టడం, అసలు నీ ప్రణయం లేకుండా కొన్ని వాటికి నువ్వే కారణమని నిన్నే నిందల పాలు చేయటం, ఇవన్నీ కూడా విధి యొక్క విలాసము అంటారు. అంటే ఒక తప్పు చెయ్యకపోయినా సరే ఇటువంటి వాళ్ళకి అటువంటి కలిగినాయి అంటే మన వంటి వాళ్ళకి రావటం అనేది చాలా సర్వసాధారణము. వాళ్ళే అవి తట్టుకోగలిగినప్పుడు నేను కొద్దో గొప్ప తెలుసో తెలియకుండా అన్న సమస్య లేదు, తెలిసే చేస్తుంటాను, మాటల ద్వారానో చేతల ద్వారానో. ప్రతిదానికి సిద్ధపడి ఉండాలి. ఎలా అయితే కర్మ అన్నది ప్రతిఫలం రూపంలో ఏది చేస్తున్నావో అది నీకు వస్తుంది. అయితే వీళ్ళిద్దరు పూర్వజన్మలో ఏం చేశారని ఇంత ఎడబాటు వచ్చేస్తుంది? అయితే కొంతమంది కారణ జన్ములు ఉంటారు.
ఇప్పుడు నీ కోరిక జన్మలు కాబట్టి క్రిత జన్మలో కోరిక కొద్దీ నువ్వేదో చేసుంటావు. దాని ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. అలాగే కొన్ని కొన్ని కార్యాలు జరగాలంటే ఎలా అయితే కొంతమంది బలి అవ్వాల్సిందే. ఇప్పుడు యుద్ధం చేస్తాం. యుద్ధంలో విజయం వచ్చిందని అనుకుంటాం. కానీ ఈ విజయం రావటానికి అవతలాడు ఓడిపోవటానికి కూడా ఓడిపోయిన వాడు ఉండొచ్చు. గెలిచిన వాడు ఉండొచ్చు. మధ్యలో కొంతమంది సేన మరణిస్తారు. అంటే ఇది నీకు లభించటానికి వాళ్ళు ఎలా అయితే బలైపోయారో అలాగే కొన్ని కొన్ని జరగటానికి కొంతమంది అలా బలవ్వాల్సొస్తుంది. అదే విధి యొక్క విలాసము అన్న భావన. యో హి దేవాన్ సగంధర్వాన్ అసురాన్ సహ రాక్షసేః నిహన్యాద్రాఘవః క్రుద్ధః సదేవామనువర్తతే. నిజంగా శ్రీరాముడే కోపానికి లోనైతే ఆ కోపం వల్ల దేవతలు, గంధర్వులు, అసురులు అంతేకాదు రాక్షసులు సైతము పరమార్చగలడు. అంటే వాళ్ళందరినీ చంపగలడు. ఎలా అయితే సీతాదేవి తప్పిపోయినప్పుడు ఎక్కడికెళ్ళిందో ఎవరెత్తుకెళ్ళారో తెలియనప్పుడు చెట్టునడిగి పుట్టనడిగి అందరినీ అడుగుతారు. ఎవ్వరూ సమాధానం చెప్పకపోతే ఇక్కడ నాకు గనక సమాధానం చెప్పకపోతే ఇప్పుడు నేను వేసే బాణం వల్ల మీరందరూ కూడా మరణిస్తారు, అంత అల్లకల్లోలం చేసేస్తానని అంత కోపంలో అంత బాధలో చెప్పినవాడు అక్కడ మళ్ళీ సముదాయించి నీ కోపానికి తట్టుకునే శక్తి ఎవ్వరికీ లేదు అని కాస్త ఉపశమనం కలిగేలాగా లక్ష్మణుడు మాట్లాడాడు. ఇప్పుడు దుఃఖం అన్నది ఎవరికి చెప్పుకుంటాడు? సీత యొక్క చరిత్ర తనకి బాగా తెలుసు. తన పక్కనే ఉన్నాడు. ఏం చేసిందో, ఎలా కష్టపడిందో, తనతో ఉండాలన్న ఆ ఒక్క కోరిక కారణంగా అన్నీ వదులుకుని వచ్చిన సీతకి ఇట్లాంటి అపవాదం వచ్చిందని రాముడికి ఇంకా బాధ కలిగింది. అందుకని ఈ దుఃఖాన్ని ఎవరూ తీయలేరు. రాముడికి కనుక కోపం వస్తే ఇంత విధ్వంసం చెయ్యగలడు. పురా రామః పితుర్వాక్యాద్ దండకే విజనే వనే ఉషిత్వా నరవర్షాని పంచచైవ మహావనే. అలాంటి రాముడు నేడు విధి యొక్క నిర్ణయానికి కట్టుబడిపోయాడు. శ్రీరాముడు ఇంతకు ముందు ఏదైతే ప్రతిజ్ఞ చేశాడో అలా ప్రతిజ్ఞ కారణంగా జనమెవరూ సంచరించలేని నిర్జనమైన దండకారణ్యానికి వెళ్ళాడు. ఆ మహా అరణ్యంలో 14 సంవత్సరాలు నివసించాడు. తతో దుఃఖతరం భూయః సీతయా విప్రవాసనం పౌరాణాం వచనం శ్రుత్వా నృశంసం ప్రతిభాతి మే. సీతాదేవి ఎడబాటు వలన ఈ ప్రభుకి వచ్చి పడిన ఈ దుఃఖము అంతకంటే మించినది. అంటే ఇప్పుడు భోగాలు లేకుండా సౌఖ్యాలు లేకుండా ఇంత కష్టతరమైన జీవితం కూడా చాలా అవలీలగా ఆనందాన్నే గడిపేందుకు సీత పక్కన ఉన్నది. ఇప్పుడు సకల భోగాలు ఉన్నాయి. ఆయన ఆజ్ఞ ఇస్తే చేయటానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు. అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సీత లేదు. ఇంతకన్నా దుఃఖం లేదు రాముడికి. అందుకే ఈ ప్రభువుకు ఇప్పుడు వచ్చి పడిన ఆపద అంతకన్నా ఎక్కువ. పైగా పౌరుల మాటలు అవి ఇంకా బాధాకరంగా ఉన్నాయి. అటువంటి సాధ్వి అయిన సీతాదేవి పట్ల వాళ్ళు మాట్లాడిన మాటలు, ఆ మాటల కారణంగానే సీతని పరిత్యాజించవలసిన ఇంత క్రూరమైన కార్యానికి పూనుకోవలసి వచ్చింది అని నాకు తోస్తున్నది అని చెప్పాడు. కోను ధర్మాశ్రయః సూత కర్మణ్యస్మిన్ యశోహరే మైథిలీం ప్రతి సంప్రాప్తః పౌరైర్హీనార్థవాదిభిః. సీతా సాధ్వి విషయంలో మంచి చెడ్డలు మరచి నోటుకు వచ్చిన మాట్లాడి ఎవరైతే ఉన్నారో ఆ జనుల వలన అక్కడ మాటలకి పాటించి శ్రీరాముడి లాంటి క్రూరమైన కృత్యానికి పాల్పడట ఎంతవరకు ధర్మబద్ధము? అన్నీ తెలిసినవాడు మాట్లాడితే ఒక అర్థం ఉంది. ఏమీ తెలియకుండా నోటికొచ్చినట్టే మాట్లాడిన ప్రతి మాటకి అంత ప్రాధాన్యత ఇవ్వాలా? ఇది తప్పు కదా, ఇది ధర్మం కాదు కదా. ఈ విధంగా ఆలోచిస్తూ ఇది ఆయన కీర్తికే గొడ్డలి పెట్టినట్టు కదా, అంటే ఆయన కీర్తికే మచ్చ తెచ్చిన నిర్ణయాన్ని తీసేసుకున్నాడేమో రాముడు అని విలపిస్తూ ఉన్నాడు. ఏతావాచో బహువిధాః శ్రుత్వా లక్ష్మణభాషితాః సుమంత్రః శ్రద్ధయా ప్రాజ్ఞో వాక్యమేతద్ ఉవాచః. లక్ష్మణుడు చెప్పిన మాటలు వినిన తర్వాత శ్రద్ధగా ఆలకించాడు. అవన్నీ చెప్పేటప్పుడు వింటున్నాడు సుమంత్రుడు. ప్రజ్ఞాశాలి అయిన సుమంత్రుడు అప్పుడు అవన్నీ విన్న తర్వాత లక్ష్మణుడితో ఇలా మాట్లాడుతున్నాడు. నా సంతాపస్త్వయా కార్యః సౌమిత్రే మైథిలీం ప్రీతి
దృష్టమేతత్ పురా విప్రేహ పితుస్తే లక్ష్మణాగ్రతః. ఓ సుమిత్రానందన, సుమిత్రాదేవి యొక్క కొడుకైన లక్ష్మణ, సీతామాత విషయమై నువ్వు ఇట్లా బాధపడాల్సిన పనే లేదు. పూర్వము మీ తండ్రి గారి ఎదుటనే దైవజ్ఞులు ఆ సంగతి తెలిపి ఉన్నారు. ఇది విధి నిర్ణయమే కాదు, ఇది పూర్వమే ఆ ఋషులే చెప్పి ఉన్నారు. భవిష్యతి దృఢం రామో దుఃఖప్రాయోపి సౌఖ్యభాగ్ ప్రాప్స్యతే చ మహాబాహుః విప్రయోగం ప్రియేర్ధ్రువం. శ్రీరాముడు సుఖార్హుడే, అంటే ఆయనలో ఉన్న గుణాలకి, ఆయన పట్టుకున్న ధర్మానికి, ఆయన ఆచరించే విధానానికి ఆయనకి సుఖాలే లభించాలి, సుఖాలకే అర్హత కలిగి ఉన్నవాడు. కానీ ఆయనకి కష్టాలు తప్పవు. అంటే అంతలా ధర్మం పట్టుకున్న వాళ్ళకి కూడా కష్టాలు వస్తున్నాయి కదా, మనం ఎందుకు ధర్మం పట్టుకోవటం అని కూడా మనకు అనిపిస్తుంది. అంటే ధర్మం పట్టుకున్నా అధర్మం చేసినా ఒకేలాగా జీవితం ఉన్నప్పుడు ఇక ధర్మం ఎందుకు పట్టుకోవాలి, అంత కష్టపడి దాన్ని ఎందుకు మనం ఆచరించాలి అనే మనకి అనిపిస్తూ ఉంటుంది. కష్టం వచ్చిందో సుఖం వచ్చిందో అన్నది పక్కన పెడితే అవన్నీ తాత్కాలికమే. నువ్వు అధర్మం చేసుకుంటూ వెళ్ళిపోయినా సరే నీకు ఆ సమయానికి సంపత్తి, ఐశ్వర్యం, కీర్తి ఇవన్నీ వస్తున్నాయి, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి జనాలు నా చుట్టూ చేరారని నువ్వు అనుకుంటావు అజ్ఞానవశమున. ఒక్క క్షణం చాలు, విధి యొక్క విలాసానికి ఎటువంటి వాడైనా సరే తలకిందులైపోతాడు. కానీ ధర్మాన్ని పట్టుకున్నవాడు ఆ క్షణంలో బాధాకరమైనప్పటికీ కూడా శాశ్వతమైన కీర్తినే పొందుతాడు. అపకీర్తులు మధ్యలో రావచ్చు, అలల రూపంలో ఎలా అయితే వచ్చిపోతూ ఉన్న కష్టసుఖాలు సంసారం అన్న భవసాగరంలో. కానీ ధర్మాన్ని పట్టుకోవటము కష్టంలో కూడా అంత ఇష్టంగా పట్టుకున్న వాడికి శాశ్వతమైన సుఖం లభిస్తుంది. ఇవన్నీ క్షణికము. ఆ సమయానికి ఆ సందర్భానికి ఓర్చుకుని దాన్ని ఎదుర్కోవటము, అది కూడా ధర్మపరంగా. అందుకే శ్రీరాముడికి సుఖాలకి అర్హత కలిగి ఉన్నవాడైనప్పటికీ కూడా ఆయనకి కష్టాలు తప్పవని అప్పుడే మీ తండ్రి గారికి చెప్పారు. మహాబాహువైన ఆ సీతాపతి, సీత యొక్క పతి అయిన రాముడికి ఆత్మీయులొక ఎడబాటుకు తప్పకుండా కలుగుతుందని వాళ్ళు ముందే చెప్పారు. త్వాం చైవ మైథిలీం చైవ శత్రుఘ్న భరతావుభౌ సంత్యజిష్యతి ధర్మాత్మా కాలేన మహతా మహాన్. ధర్మాత్ముడైన ఆ మహాపురుషుడు సీతాదేవినే కాదు, కొంతకాలం ముందు నిన్ను భరత శత్రుల్ని సైత్యం త్యాజించును. అంటే కాలాంతరంలో ఆయనకున్న దాని ప్రభావంలో ఏమవుతుంది, అందరినీ వదిలేస్తాడు. నిన్ను భరత శత్రుఘ్ని ఎలా అయితే 14 ఏళ్ళ వనవాసంలో కుటుంబాన్ని వదిలేయాల్సి వచ్చింది, భరతుడు శత్రుఘ్నుని వదిలేశాడు, తల్లుల్ని వదిలేశాడు. కానీ సీత, లక్ష్మణుడు ఉన్నారు ఆయనతో. ఇప్పుడు అందరూ ఉన్నారు కానీ మళ్ళీ సీత లేదు. అంటే ఆయన జీవితం మొత్తం కూడా ఎవరో ఒకళ్ళతో ఎడబాటు అన్నది ఆ జీవితం మొత్తం ఉంటూనే ఉంటుంది. అయితే కాలాంతరంలో మళ్ళీ నిన్ను భరత శత్రుఘ్ని సైతం కూడా ఆయన త్యాజించచ్చు. ఇదం త్వయి న వక్తవ్యం సౌమిత్రే భరతే అపీవ రాజ్ఞావో వ్యాహృతం వాక్యం దుర్వాస యదువాచః. సౌమిత్రి, ఓ లక్ష్మణ, మహారాజైన దశరథుడుకు దుర్వాస మహర్షి చెప్పిన ఈ రహస్య విషయాలు నీకు యథార్థము. నీకు కానీ భరతుడికి కానీ తెలపరాదని కూడా రాజు ఆజ్ఞ. ఇవన్నీ ముందే తెలుసు, కానీ రాజు ఆజ్ఞకి కట్టుబడి నేను చెప్పట్లేదు. ఇది యథార్థము, దుర్వాస మహర్షి చెప్పిన రహస్య విషయాలు. మహాజన సమీపే చ మమ చైవ నరర్షభ ఋషీణ వ్యాహృతం వాక్యం వసిష్ఠస్య చ సన్నిధం. పురుషశ్రేష్ఠ దశరథ మహారాజు, వశిష్ఠ మహాముని నేను వినుతుండగానే నా ఒక్క సమక్షంలోనే దుర్వాస మహర్షి ఈ విషయాలను చెప్పారు. ఈ రహస్యము మా ముగ్గురికి మాత్రమే తెలుసు. పైగా ఇది లౌకికంగా కూడా చెప్పుకోవాలంటే కొన్ని కొన్ని అధికారాలు మన చేతికి వచ్చినప్పుడు మన ప్రమేయం లేకుండానే ఇప్పుడు దాన్ని నేను సక్రమంగా చెయ్యాలంటే కొన్ని వాటికి వియోగం ఉండవలసిందే. అది జరుగుతూనే ఉంటాయి. కొన్ని అధికారాలు మనం సరిగ్గా చెయ్యాలి అంటే దానికి అంత సమయాన్ని కేటాయించి ఆ బాధ్యతను మనం నెత్తి మీద పెట్టుకున్నప్పుడు కొన్ని బాధ్యతలు అన్నది విస్మరించటం అన్నది కూడా జరుగుతూ ఉంటుంది. దాని కారణంగా కూడా ఎడబాటు వస్తుంది లౌకికంగా. ఋషేస్తు వచనం శ్రుత్వా మామః
పురుషర్షభः సూతన క్వచిదీవం తే వక్తవ్యం జనసన్నిధో. దుర్వాసుడు పలికిన ఈ మాటలు వినిన తర్వాత నరేంద్రుడైన దశరథ మహారాజు నాతో, సుమంత్ర, ఏ పరిస్థితుల్లోనూ ఇతరులకి ఎవ్వరికీ కూడా ఈ విషయాలు నువ్వు చెప్పద్దు సుమా అని నాకు ఆదేశించాడు. తస్యాహం లోకపాలస్య వాక్యం తత్ సుసమాహితః నైవ జాతన్వనృతం కార్యం ఇతి మే సౌమ్య దర్శనం. ఓ సౌమ్యుడా, ఆ మహారాజు ఆజ్ఞను ఉల్లంఘించరాదన్న సంకల్పంతోనే నేను ఇంతవరకు కూడా ఆ విషయాల్ని చాలా రహస్యంగానే ఉంచాను. లక్ష్మణ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని నేను నీకు ముందు పలకరాదని. సర్వదైవా న వక్తవ్యం మయా సౌమ్య తవాగ్రతః యది తే శ్రవణే శ్రద్ధా శ్రూయతాం రఘునందన. యద్యప్యహం నరేంద్రేణ రహస్యం శ్రావితః పురా తదా అప్యుదహరిష్యామి దైవం హి దురతిక్రమం. అయినను నీకు వినాలన్న కుతూహలం ఉంటే ఆలకించు. మహారాజు ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచని చెప్పినప్పటికీ కూడా నేను నీ దిక్కాన్ని చూడలేకపోతున్నాను. అందుకే ఇక్కడ నీకు చెబుతున్నాను. ఏనేదం ఈదృశం ప్రాప్తం శోకసమన్వితం నత్వయా భరతే వాచ్యం శత్రుఘ్నాస్యాపి సన్నిధో. విధి నిర్ణయము దాటరానిది కదా, అందువల్లనే దైవికంగా ఇలాంటి దుఃఖ శోకాలు ప్రాప్తిస్తాయి. ఇప్పుడు ఎలా అయితే మనకి 3 రకాలు అంటారు. ఒకటి దైవికము, ఒకటి ఎలా అయితే ప్రారబ్ధము అంటారు. దైవిక అంటే విధి వశమున మనకి జరిగేవి. అంటే ఎలా అయితే ఇప్పుడు కొన్ని ప్రాకృతి నుంచి సంభవించేవి ఉన్నాయి. అందుకే భౌతికంగా అంటే ఒక మనుషుల ద్వారానో లేకపోతే భౌతికంగా ఉన్న ఏదో ఒక ద్వారా మనకి జరిగే సంఘటనలు. దైవిక అంటే విధి వశమున జరిగేవి. ఆధ్యాత్మిక అంటారు. అంటే ఇక్కడ మనస్సు, ఆత్మకి సంబంధించింది. ఈ 3 రకాలుగా మన జీవితంలో ఏదోటి దుఃఖాలన్నవి మనకి సంభవిస్తూనే ఉంటాయి. భౌతికంగా, ఆధ్యాత్మికంగా, దైవికంగా. ఇది దైవికమే. ఈ దుఃఖ శోకాలన్నవి అది దైవికంగా ప్రాప్తించబడిన ఈ సంగతిని ఏ స్థితిలోనూ భరత శత్రుఘ్నుల ముందు ప్రకటింపవలదు అని చెప్పాడు. తచ్చుత్వా భాషితం తస్య గంభీరార్థపదం మహత్ తథ్యం బ్రూహీతి సౌమిత్రిః సూతం వాక్యమధాబ్రవీత్. ఇంతవరకు సుమంతుడు గంభీరంగా చెప్పిన ఆ రహస్య విషయాలు విని లక్ష్మణుడు, సుమంత్ర, వాస్తవాలను తప్పక వెల్లడింపుము అని మళ్ళీ కోరుకున్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 50 సర్గ సంపూర్ణం.